ఓకే, మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 15-16 వచనాలు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15-16. ఎవరైనా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. తర్వాత వచ్చినను వాక్యం నమ్మదగినది, వచ్చినను అనే వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకరణకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అట్టి వారిలో నేను ప్రధానుడను. పాపులను రక్షించడానికి క్రీస్తు ప్రభువారు వచ్చారట. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమైనది, యోగ్యమైనది అని చెప్తూ అటువంటి పాపుల్లో నేను ప్రధానుడను చెప్తున్నాడు. తర్వాత 16వ వచనం, అయినను నిత్య జీవము నిమిత్తము తనను ఎవరైతే విశ్వసించబోతున్నారో వారికి నేను అంటే నేనంటే పౌలు గారు, నేను అంటే ఇక్కడ పౌలు గారు, పౌలు మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు ప్రభువారు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరచునట్లు నేను కనికరింపబడి తిని అనే సంగతి చెప్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ పరలోకమందున్న మా తండ్రి, స్తోత్రమయ్య. ఇప్పటి వరకు ప్రార్థనల ద్వారాను పాటల ద్వారాను నిన్ను ఆరాధించుటకు మీ వద్దకు చేరుటకు ఇచ్చిన గొప్ప తరుణంకే స్తోత్రం తండ్రి. మీ చిత్తం మీద తెలుసుకుంటూ మీలో మరింత ముందుకెళ్ళాలని మాకు కృప చూపించండి తండ్రి. ప్రతి చోట మీ చిత్తానుసారంగా జీవించే భాగ్యం మాకు ఇవ్వండి తండ్రి. మీలో మరింత బలమునంది, మీలో మరింత ఆత్మీయతలో ఎదిగి మీకు సాక్షార్థంగా, మీకు మాదిరికరంగా ఉండే పిల్లలుగా మమ్మల్ని ఎదిగింపజేయండి తండ్రి. అలాగే తండ్రి, అనారోగ్యంగా ఉన్న వారి గురించి మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి. మీ చిత్తానుసారమైన స్వస్థతను, విడుదలను, ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నాం తండ్రి. ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా నీ ఆరాధనను ఆనందంగా, సక్రమముగా కొనసాగించుటకు మాకు శక్తిని ఇవ్వండి తండ్రి. మమ్మలను మరుగు చేసి మాట్లాడుతున్న నన్ను మరుగు చేసి నీ యొక్క ప్రేరణతో నీవే మాట్లాడమని కోరుకుంటున్నాం తండ్రి. విత్తబడుతున్న ప్రతి మాట మా హృదయంలో భద్రపరుచుకొని మేము ఫలించి మీ వద్దకు వచ్చే భాగ్యం ఇస్తారని, మిమ్మల్ని అంటుకట్టుకొని జీవించే భాగ్యం ఇస్తారని కోరుకుంటూ, ప్రతి చోట మీ మహిమార్థంగా జీవించే భాగ్యం ఇస్తారని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ తిమోతి గారు ఇక్కడ పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తున్నారు. పత్రిక రాస్తూ తన గత జీవితంలో నేను ఏంటి అని చూసినట్టయితే ప్రధాన పాపిని అయినా గాని నేను కనికరింపబడి తిని, ఆ ప్రధాన పాపి అయిన నా మీద యేసుక్రీస్తు ప్రభువారు తన పూర్ణమైన దీర్ఘశాంతమును నా మీద చూపించారు అని చెప్పడం జరుగుతుంది. అంటే తన పూర్వ జీవితాన్ని చూపించడం జరుగుతుంది. ఓకే, ఈ విషయాన్ని కొద్దిసేపు అట్లా హోల్డ్లో పెడదాం. అసలు ఈరోజు మనం ఏం ధ్యానించాలి, ఏం ధ్యానిస్తున్నాము, ఏం తెలుసుకోవాలని మనం ముందుకు వెళ్తున్నాం అనేది ఒకసారి ఆలోచిద్దాం. పోయినసారి శిష్యరికపు లక్షణంలో మనం ఒకటి మాట్లాడుకున్నాం. ఏంటి అంటే, ఆ రోజు కూడా పౌలు గారి జీవితాన్నే మనం ముందు పెట్టుకున్నాం. పౌలు గారి జీవితాన్ని ముందు పెట్టుకొని నేను గురి వద్దకు పరిగెత్తుతున్నాను, నేను ఒక గురిని ఏర్పరచుకున్నాను, ఆ గురి దగ్గరికే నేను పరిగెత్తుతున్నాను, ఆ గురిని చేరుకోవాలి అని పౌలు గారు మాట్లాడిన మాటలను మనం గుర్తు చేసుకున్నాం. ఆ గురి చేరుకునే క్రమంలో తన జీవితకాలం అయిపోయేసరికి నా కొరకు నీతి కిరీటం ఉంది, నేను ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నాను అనే ఆనందకరమైన మాటలను ధ్యానించుకున్నాం.
అంటే ఒకటైతే అర్థమవుతుంది, శిష్యునికి ఏమి ఉండాలి అని ఆ రోజు మనం మాట్లాడుకుంది. శిష్యునికి గురి ఉండాలి. ముఖ్యంగా ఉండవలసింది, మొట్టమొదటిగా ఉండవలసింది గురి ఉండాలి. అపోస్తులైన పౌలు గారు ఒక శిష్యుడుగా ఉన్నాడు, డిసైపుల్, ఒక శిష్యుడు ఉండి తన గురిని ఒకటి ఏర్పరచుకున్నాడు. అది క్రీస్తు వారి దగ్గరికి, క్రీస్తు వారు ఉన్న లోకంలోనికి, తండ్రి దగ్గరికి చేరుకోవాలి, తండ్రిని చూడాలి అనే ఒక గురిని ఏర్పరచుకొని సాగిపోతున్నాడు, ఎక్కడ ఆగిపోలేదు అనే విషయాన్ని పోయినసారి మనం ధ్యానించాం. అంటే మొదటి లక్షణం ఏంటి? శిష్యరికపు లక్షణంలో మొదటిది ఒకసారి మీరు చెప్పండి. మొట్టమొదటగా ఉండాల్సింది గురి ఉండాలి. మనం ఒక గురిని ఏర్పరచుకోవాలి. ఇదైతే న్యాయమే కదా, ఇదైతే మంచిదే కదా, ఇదైతే ఖచ్చితంగా ఉండవలసిందేనా కాదా? ఒకసారి ఆలోచించుకోండి. ఒక్కసారి ఈ గురి ఉండాలా వద్దా అని మీరు ఒక్కసారి ఏదో ఒకటి చెప్పండి. ఉండాలన్నా ఓకే, లేదన్నా ఓకే. నేను ఏ ఆన్సర్ నేను తీసుకుంటాను. ఓకే అమ్మ, ఉండాలి, ఉండడమే మంచిది. మా మమ్మీ కూడా ఉండాలనే చెప్తుంది. ఓకే, ఫైన్. పౌలు గారి జీవితాన్ని మనం చూసినట్టయితే చిన్ననాటి నుండే మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి लाइन లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. ఓకే, అసలు పౌలు గారి జీవితం ఎలా ఉంది ఒక్కసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5, 6, 7 వచనాలు ఒకసారి చూడండి. 8వ దినమున సున్నతిని పొందితిని. ఓకే, ఇజ్రాయేలు వంశపు వాడనైతిని, తర్వాత వాడిని, అలాగే బెన్యామీను గోత్రములలో పుట్టిన హెబ్రీ భాష మాట్లాడే సంతానంలో, హెబ్రీ మాట్లాడే వారిలో హెబ్రీ సంతానమై 3వ అధ్యాయము 5, 6 ధర్మశాస్త్ర విషయములో పరిసయుడనై, ఆసక్తి విషయంలో సంఘమును హింసించుచున్నవాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింద్యుడనై ఉంటుంది. ధర్మశాస్త్రంలో నన్ను చూసినట్టయితే, ధర్మశాస్త్రాన్ని విధంగా చూసినట్టయితే నాలో ఏ నింద కూడా లేదు. నేను నీతి విషయంలో అసలు ఏ నింద కూడా నాలో కనపడదు అని చెప్పుకుంటూ తర్వాత నాకు లాభకరములై వదిలేయండి, అదే వచనం వదిలేసేయండి. ఒక్కడైతే అర్థమవుతుంది, నేనొక ఇజ్రాయెల్ వంశంలో బెన్యామీను గోత్రంలో పుట్టిన హెబ్రీయుడను, అంత మాత్రమే కాదు నేను ఒక పరిసయుడను, నాకంటే ఒక హోదా ఉంది, సంఘాన్ని హింసించే వ్యక్తిగా ఉన్నాను. ఆ హింసించే క్రమంలో ధర్మశాస్త్రాన్ని సారంగా చూస్తే నా దగ్గర ఏ తప్పు కూడా కనబడట్లేదు అనే సంగతిని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక్కటైతే అర్థమవుతుంది, పౌలు గారి జీవితం క్రీస్తు ప్రభువారి దగ్గర రాకముందు కూడా అతను ఒక విశ్వాసియే. అతను విశ్వాస జీవితంలోనే జీవిస్తున్నాడు, ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తున్నాడు అనేదైతే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. కొద్దిసేపు పౌలు గారిని పక్కన పెట్టి ఒకసారి ఈ 12 మంది శిష్యులను కూడా చూద్దాం. అంతకు ముందు వారు ఎలా ఉన్నారో మనకు తెలియదు, కానీ ఈ 12 మంది మాత్రం క్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు ఏ విధంగా జీవించారో మీకు తెలుసు. క్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు, క్రీస్తు వారు ఎక్కడ పరుంటే అక్కడ పడుకున్నారు, క్రీస్తు వారు ఏది తింటే అది తిన్నారు. క్రీస్తు వారితోటి ఆ 3.5 సంవత్సరాలు సాగారు. క్రీస్తు వారు చేస్తున్న మహత్కార్యాలను చూశారు. అంత మాత్రమే కాకుండా ఈ అపోస్తులు కూడా, ఈ 12 మంది అపోస్తులు కూడా
అనేక మందికి స్వస్థతలను విడుదలను కూడా చేసినట్టు మనం చూడగలుగుతాం. కొన్ని చేయలేకపోతారు, అది వేరే విషయం. కానీ వీరు కూడా స్వస్థపరిచారు, దగ్గర నుండి ప్రభువారిని చూశారు. అంత మాత్రమే కాకుండా బ్యాప్టిజం ఇచ్చి యోహాను గారి సాక్ష్యము కూడా వీళ్ళు విన్నవారు. ఈయన మెస్సయ్యా అనే సంగతిని వీళ్ళు కూడా విన్నారు. ఇప్పుడు ఈ అపోస్తులు కూడా శిష్యులా కాదా అని చూస్తే శిష్యులే. ఇటు పౌలు గారిని చూసినా ఒక ధర్మశాస్త్ర విషయంలో గమలీయేలుకు శిష్యుడిగా ఉంటున్నాడు. ఇక్కడనేమో వీళ్ళేమో అపోస్తులేమో క్రీస్తు ప్రభు వారికి శిష్యులుగా ఉంటున్నారు. దీంట్లో డౌటే లేదు. సాగిపోతున్నారు. వారి వారి విశ్వాస జీవితంలో వారు సాగిపోతూనే వచ్చారు. ఒకానొక సందర్భం అపోస్తులకేమో క్రీస్తు ప్రభు వారు బలియాగం వెళ్లే సమయాన, క్రీస్తు ప్రభు వారు సిలువకు వెళ్తున్న సమయాన, క్రీస్తు ప్రభు వారిని ఆ రోమా సైనికులు వెతికెళ్తున్న సమయాన, లాక్కెళ్తున్న సమయాన, గాయపరుస్తూ తీసుకెళ్తున్న సమయాన ఈ అపోస్తులు ఏం చేశారు? ఎక్కడికెక్కడికి చెదిరిపోయారు. ఒక్కసారి ఆలోచిద్దాము. అది ప్రవచనం అనే సంగతి కొద్దిసేపు మర్చిపోండి. వీళ్ళు పారిపోతారు అదే అనే సంగతి కొద్దిసేపు, అది ప్రవచనం అనే సంగతిని పక్కన పెట్టండి. కొద్దిసేపు తన గురువును, తనకు కావలసిన వ్యక్తిని ఒకరు అకారణంగా అన్యాయంగా హింస పెడుతుంటే ఆపకుండా అతన్ని కాపాడాలని ప్రయత్నించకపోతే అది తప్ప కాదా? పాపం సంగతి కొద్దిసేపు పక్కన పెట్టండి. తప్ప ఒప్ప చెప్పండి. తప్పు. మరొక శిష్యుని గురించి ఆలోచిద్దాం. 30 వెండి నాణాల కోసం తన ప్రభువునే అమ్మేశాడు. యూదా ఇస్కరియోతు వారు. ఇది తప్ప ఒప్ప? తప్పే. తరువాత క్రీస్తు ప్రభు వారు తిరిగి వచ్చిన తరువాత, పునరుత్థానం జరిగిన తరువాత శిష్యులకు కనపడ్డప్పుడు శిష్యులు మేము క్రీస్తు ప్రభు వారిని చూసామని ఆనందంగా చెప్తుంటే తోమా వచ్చి నేను ఆయన గాయంలో చేయి పెట్టాలి, అతన్ని చూడాలి, నేను ఆయనను ముట్టుకోవాలి, ఆయన గాయంలో చేయి పెట్టుకోవాలి. అరే వీళ్ళు నిజం చెప్తున్నా కూడా ఆయన నమ్మలేని స్థితిలో ఉన్నాడు. అది తప్ప ఒప్ప? మీరు చెప్పండి. ఒక మాట, ఇక పాపం అనేది అనే పదం వాడట్లే. తప్పు ఒప్పు. అపనమ్మిక కూడా తప్పేనా కాదా? దేవుని విషయంలో తప్పే. అంటే ఈ 12 మంది శిష్యులు వాళ్ళ జీవితంలో ఒక భాగం రాగానే 12 మందికి 12 మంది ఒక చోట పడిపోయినట్టు, వైదొలిగినట్టు కనపడుతున్నారా? ఒక చోట కనపడ్డారు. ఈ సంగతి కొద్దిసేపు పక్కన పెడదాం. క్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత 3 రోజులు శిష్యులందరూ ఏం చేశారు? క్రీస్తు ప్రభువారు లేస్తారు కదా అని నమ్మకంతో ఉండకుండా మన జీవన వ్యాపారం మనం చేసుకోవాలి కదా అని చేపలు పట్టడానికి నదిలోకి వెళ్ళిపోయారు. క్రీస్తు వారి వాక్యాన్ని వాళ్ళు మర్చిపోయారా లేదా? చెప్పిన సత్యాన్ని వారు మర్చిపోయారా లేదా? మర్చిపోయారు. ఇదేంటిది? తప్ప ఒప్ప? తప్పే. అంటే అపోస్తులు ఈ 12 మంది చాలా తప్పులు చేశారా లేదా అంటే తప్పులు చేశారు, దాంట్లో డౌటే లేదు. సరే, కొద్దిసేపు ఈ తప్పులు చేశారనే సంగతిని కూడా కొద్దిసేపు పక్కన పెడదాం. ఇక పౌలు గారి దగ్గరకు వద్దాం. సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని నేను అపరిమితంగా హింసించాను అంటున్నాడు. సంఘాన్ని హింసించాను. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే పాపం చేసిన వారిని శిక్షించాలి అని చెప్పింది. కానీ వీళ్ళు ఏం చేశారు? పాపం చేయలే కదా. సంఘం పాపం చేయలే కదా. పాపం చేయకున్నా కూడా సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసిస్తున్నాడు. హింసించడమే కాదు, చంపుతున్నాడు కూడా. ఇంకా చెదరగొట్టేశాడు. సంఘం చాలా వరకు చెదిరిపోవడానికి కారణం పౌలు గారు తయారయ్యారు. ఆ చెదరగొట్టే ప్రణాళిక దేవుని దగ్గర ఉంది, అది వేరు. కానీ ఇతని వ్యక్తిగత జీవితం దగ్గరికి వెళ్ళినట్టయితే, సౌలుగా ఉంటున్న ఆ టైంకి వెళ్ళినట్టయితే అనేకులను చంపుతున్నాడు, సంఘాన్ని హింసిస్తున్నాడు, అనేకులకు హానికరుడుగా, హింసకరుడుగా
ఉంటున్నాడు. అది ధర్మశాస్త్రం కూడా అంగీకరిస్తుందా అంటే అది ఆ విషయాన్ని ధర్మశాస్త్రం కూడా అంగీకరించదు. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? విగ్రహార్థన చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు అని చెప్పింది ధర్మశాస్త్రం కూడా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ సత్యంతోను నీ తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి అనే విషయం చెప్పింది. కానీ క్రైస్తవులు, ఈ సంఘం ఎక్కడైనా విగ్రహార్థన గాని, వ్యభిచారం గాని, వేరే తప్పులు గాని ఏమైనా చేశారా అని చూస్తే ఎక్కడ ఏమీ చేయలేదు. కానీ సౌలు గారు ఏం చేస్తున్నారు? సంఘాన్ని హింసించడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు సౌలు గారు కూడా ధర్మశాస్త్రానుసారంగా అది తప్ప ఒప్ప? మీరు ఒకసారి ఆలోచించండి. హింసించడం తప్పే అండి. మనోహర్, హింసించడం తప్పు ఒకటి వచ్చింది. మనోహర్, ఇప్పుడు సౌలు గారు ధర్మశాస్త్ర ప్రకారంగా ఏంటి అంటే విగ్రహార్థ గాని, వ్యభిచారం గాని, దొంగతనం గాని అవి చేస్తే వారిని శిక్షించవచ్చు. కానీ సంఘం ఇవేం చేయట్లేదు. మళ్ళీ ఏంటి? తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు క్రీస్తు వారి ద్వారా, అంతే తప్ప మరొకటైతే ఏం కనబడట్లేదు. అలాంటి సంఘాన్ని పౌలు గారు హింసించడానికి అనుమతి లేదు. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు సౌలు గారు అయితే చాలా హింసిస్తున్నాడు. అది ధర్మశాస్త్రానుసారంగా కరెక్టా తప్ప నీ ఉద్దేశంలో? అర్థం కాలే మనోహర్. వినపడలేదు, వాయిస్ కొంచెం బ్రేక్ అయింది. నాకైతే కొంచెం బ్రేక్ గా వచ్చింది. తప్పే అన్న. రైట్. అంటే ఒక పౌలు గారిని చూసినా, పౌలు గారి జీవితాన్ని చూసినా, అపోస్తులను చూసినా ఒక సందర్భంలో తప్పుల మీద తప్పులు చేసినట్టు కనపడుతుందా లేదా అని చూస్తే కనపడుతుంది. అన్న మనం మాట్లాడేది గురి వద్దకు కదా, గురి గురించి మాట్లాడాం కదా. అంటే ఈరోజు గురి గురించి నేను మాట్లాడట్లేదు, మరొక విషయాన్ని గుర్తు చేయడం కొరకు ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ వస్తున్నాను. ఈ అపోస్తులు గాని, ఈ పౌలు గారు గాని ఒక రోజు దేవునిలోకి వచ్చారు, మళ్ళీ దేవుణ్ణి ఆనుకున్నారు, మళ్ళీ దేవునితో అంటుకట్టబడ్డారు. అంటుకట్టబడిన తరువాత వారు ఎలా జీవించారో మనకు తెలుసు. కానీ కొద్దిసేపు ఒక ఇస్కరియోతు యూదా గారిని మనం ఆలోచిద్దాం. కొద్దిసేపు తోమా గారి గురించి ఆలోచిద్దాం. కొద్దిసేపు నేను అన్యాయంగా ప్రభు వారిని అప్పగించానే అని తన తప్పును తెలుసుకున్నాడు. అందరూ తెలుసుకున్నారు, అపోస్తులు అందరూ తెలుసుకున్నారు, పౌలు గారు తెలుసుకున్నారు, క్రీస్తు వారి కుటుంబం తమ్ముళ్ళు కూడా తెలుసుకున్నారు. అక్కడ ఉన్న అనేకులు క్రీస్తు వారిని అంతకుముందు వెంబడించి దూరం అయిపోయిన వారు కూడా క్రీస్తు ప్రభు వారిని అంగీకరించి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చారు. మనము కూడా మన జీవితంలో ఎన్నోసార్లు లేచి పడి లేచి మళ్ళీ దేవుని దగ్గరికి వస్తున్నాం. కానీ కొన్ని సందర్భాలను చూద్దాం. ఇస్కరియోతు యూదా గారిని చూసినట్టయితే పశ్చాత్తాప పడ్డాడా లేదంటే పడ్డాడు. మనం కూడా పశ్చాత్తాప పడుతున్నామా లేదంటే మనం కూడా పశ్చాత్తాప పడుతున్నాం. పౌలు గారు అపోస్తులు పశ్చాత్తాప పడ్డారంటే పడ్డారు. కానీ ఇస్కరియోతు జీవితంలో జరిగింది ఏంటి? సాతాను ఏం చేసిందో తెలుసా? ఇస్కరియోతు యొక్క ఆలోచనలను సాతాను ఏం చెప్తుందంటే, నీవు చాలా పెద్ద తప్పు చేసావు, చాలా పెద్ద పాపం చేసావు, ఒక నిర్దోషిని చంపేశావు, నిర్దోషి చావుకు కారణమయ్యావు నాయనా, చావుకు కారణమయ్యావు. నువ్వెంత ఘోరమైన వ్యక్తివో తెలుసా, ఎంత పెద్ద నరహంతకుడివో తెలుసా, నువ్వెంత భయంకరుడివో తెలుసా, నువ్వంత భయంకరుడు. ఈ లోకంలో నీకంటే భయంకరుడు మరొకడు ఉండడు. అసలు నీకు క్షమాపణనే దొరకదు. నీ క్షమాపణ ఉంటది అనుకుంటున్నావా? దొరకదు. నువ్వు పాపివి, దోషివి, దుర్మార్గుడవు, దుష్టుడు అని ఆ సాతాను అపవాది ఇస్కరియోతు యూదాను ఎంత నలిపి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక ఇస్కరియోతు యూదాను, దేవునిలో ఉండవలసిన భక్తుడను, విశ్వాసిని ఎంత నలిపేసింది. ఆయన పశ్చాత్తాప పడ్డాడు,
కానీ దేవునితో అంటుకట్టుకోకుండా సాతాను చేసేసిందా లేదా? ఖచ్చితంగా చేసేసింది. తోమా గారికి కూడా ఆ అజ్ఞానంలోకి నెట్టడానికి ప్రయత్నించింది. ప్రభువారు అక్కడ ఉండి తోమా గారిని రక్షించుకున్నారు. అట్లని యూద గారిని వదిలిపెట్టేసేసారని అట్లా అనుకోవడానికి లేదు. యూద ఒక విధంగా చెప్పాలంటే ఆ పశ్చాత్తాపాన్ని సరైన మార్గంలో చూపించుకోలేకపోయాడు. కానీ తోమ మాత్రం నేను రూఢిగా నమ్మాలి, నాకు సాక్షార్థం కావాలి, నా కంటికి ఏర్పడాలి, ఇదొక విధంగా ఆయన వెళ్ళిపోయాడు. తోమాలో కూడా పశ్చాత్తాపం ఉంది, కానీ అతను ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇస్కరియోతు యూదా గారు ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. చివరికి ఏమైపోయాడు అంటే మరణించాడు ఇస్కరియోతు యూదా. ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు. ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కసారి మన జీవితంలో ఒకసారి తొంగి చూసుకుందాం, తొంగి వెళ్దాం. నీవు బ్యాప్టిజం తీసుకున్నావు కదా, ఇప్పుడు సాతాను మాట్లాడుతుంది. సాతాను అంటది మనతోటి, నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావు కదా, నువ్వు దేవుని బిడ్డవని అనుకుంటున్నావు కదా, నువ్వు ఇంత పెద్ద తప్పు చేసావు, ఇంత పెద్ద తప్పు చేసావు, ఇంత పెద్ద తప్పు చేసి నువ్వు దేవుని దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని వెళ్తావు? ఏ ముఖం పెట్టుకొని వెళ్తావు? దేవుడు ఏమన్నా నిన్ను స్వీకరిస్తాడు అనుకుంటున్నావా? ఇంత పెద్ద పాపం తెలుసా? నువ్వు పెద్ద పాపివి, నువ్వు పెద్ద దుష్టుడవి, నువ్వు పెద్ద అపవాది సంబంధివి అని మన జీవితంలోకి కూడా కొన్ని సంఘటనలను బట్టి సాతాను వచ్చి ఏం చేస్తుంది? పొడుస్తా ఉంటది. మరి ఏం చేద్దాం? మీకే ఆప్షన్ ఇస్తున్నాను. మనం ఏం చేద్దాం చెప్పండి ఒక్కసారి చెప్పాలి. మరి ఏం చేద్దాం? ఒక శిష్యునిగా, ఒక మంచి శిష్యునిగా ఏం చెయ్యాలి? ఎవరైనా ఇక నుంచి అయినా తప్పులు చేయకుండా ఉండాలండి. ఇక నుంచైనా తప్పులు చేయకుండా ఉండాలి. ఓకే, మంచి సమాధానం. ఇంకా కానీ నేను అంటున్న సిచ్యువేషన్ మరోసారి చెప్తున్నాను. నేను ఒక సిచ్యువేషన్ చెప్తున్నాను. మనం తెలిసో తెలియకనో ఒక తప్పు చేశాం, తప్పు జరిగిపోయింది. తప్పు జరిగిన తరువాత సాతాను వచ్చి అంటుంది, నువ్వు పెద్ద పాపివి, దేవుడు నిన్ను క్షమిస్తాడు అనుకుంటున్నావా? దేవుడు కూడా క్షమించాడు. అంత పెద్ద తప్పు చేసావు, నువ్వు పెద్ద అపరాధివి, నువ్వు పెద్ద నేరస్తుడివి, నువ్వు బ్రతికి కూడా వృధా, వేస్ట్ అని సాతాను వచ్చి మనల్ని పొడుస్తా ఉంటది. ఇస్కరియోతు యూదాను ఎలాగైతే పొడిచిందో మనల్ని కూడా అదే విధంగా పొడుస్తా ఉంటది. అప్పుడు మనం ఏం చెయ్యాలి? అది నా ప్రశ్న. తప్పులు చెయ్యొద్దు అనాలంటే అది ఏంది? మనం బ్రతికి ఉంటే మనం తప్పులు చేస్తామా చేయమా ఆ తర్వాత విషయం. కానీ ఈ గంట, ఈ నిమిషం సాతాను అట్లా మనల్ని శోధిస్తా ఉంటది. నేడు ఎంతో మంది ఆత్మహత్యకు వెళ్ళడానికి కారణం ఇది ఒకటి. ఎంతో మంది వారు ఎందుకు ఆత్మహత్యకు వెళ్తున్నారంటే, నన్ను ఇంకెవ్వరు క్షమించరు, నన్ను ఇంకెవ్వరు చేర్చుకోరు, నన్ను ఎవరు ఆదరించరు, నన్ను ఎవరు ప్రేమించరు, నేను చేసిన తప్పును బట్టి, నేను చేసిన నేరాన్ని బట్టి నన్ను ఎవ్వరు దగ్గర చేర్చుకోరు. నా గురించి టీవీలో, ఈ సోషల్ మీడియాలో ఎంతో చెడుగా ప్రచారం జరిగింది, కాబట్టి నేను బ్రతికి కూడా వృధా అనుకుని ఎంతమంది చనిపోవట్లేదు బయట? ఏదో జరిగిందని. అది పొరపాటే కావచ్చు, తప్పు లేకుండా దాంట్లో దూరవచ్చు, తప్పే చేయలేదు, తప్పు చేయకున్నా కూడా తప్పుడు ప్రచారంలోకి ఆయన పడిపోయి ఉండొచ్చు. అలాంటి సమయంలో అసలు మనం ఏం చేయాలి? ఒక మంచి శిష్యుడు ఆ నిమిషం, ఆ గంట, ఆ రోజు ఏం చెయ్యాలి చెప్పండి. తను చేసిన పొరపాటు ఏంటో తెలుసుకుని దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి. ఇస్కరియోతు యూదా కూడా పశ్చాత్తాపడ్డాడు, కానీ చివరికి ఏం చేశాడు? తెలుసుకున్నాడు ఇస్కరియోతు యూదా. తర్వాత ఏం చేశాడో మీకు తెలుసు. ఇంకా దేవుడు క్షమించాడు అనుకుని అనిపిస్తుంది. దేవుడు క్షమిస్తాడు కదండి. అదే తల్లి, దేవుడు వెరీ గుడ్. ఇంకా విరిగి నలిగిన హృదయము, అలాంటి బలి దేవుడికి ఇష్టం కదా. ఓకే, గుడ్. ఇంకా
ఇంకెవరైనా ఒక సిచ్యువేషన్ లో మిమ్మల్ని నెట్టేసా, మీ గురించో తప్పుడు ప్రచారం జరుగుతుంది, ఎంతో అవమానం జరుగుతుంది, లేకపోతే నిజంగానే మనం తప్పు చేసి ఆ తప్పు తెలియకుండా ఆ తప్పుని దాచిపెడదాం అనుకున్నాం, కానీ ఓపెన్ అయిపోయింది, ఇప్పుడు ప్రచారం అయిపోయింది. ఈ టైంలో సాతాన్ వచ్చి ఈ విధంగా శోధిస్తుంది. ఇస్కరియోతు యూదా గారిని ఎలాగైతే శోధించిందో మనల్ని కూడా ఆ విధంగా శోధిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఎవరు చెప్తున్నారు? చెప్పండి అన్నయ్య. ఎవరో మాట్లాడబోయారు, చెప్పండి అన్నయ్య. అది మొత్తం ఓకే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మీరే నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను చెప్పను, మీరే నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. మొత్తానికి దేవునిలో స్థిరంగా ఉన్నాను, బలంగా ఉన్నానని, ఏదో పూర్తిగా పట్టుకొని ఉన్నానని అయితే నేను తలంచుకోను. అయితే ఒకటి చేయుచున్నాను, ఓకే, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిర పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇప్పుడు కేవలం 13వ వచనం మాత్రమే మీరు నాకు వివరించాలి. ఏం చేయాలి? జరిగిందంతా మర్చిపోవాలి. ఓకే, ఇంకా వెనుక ఉన్నవి మర్చిపోయి మనం ముందు ఉన్న గురిని ఎగిరిపోవడం. రైట్. ఈ రోజు మనల్ని ఎలా చూస్తున్నారు? సమాజం ఒక దొంగగా చూస్తుండొచ్చు, లేకపోతే ఒక దోషిగా చూస్తుండొచ్చు. ఈ సమాజానికి మీరు సమాధానం చెప్తారో చెప్పరో నాకు తెలియదు, కానీ మనము సమాధానం చెప్పాల్సింది సాతానుకు కాదు, గుర్తుపెట్టుకోండి. మనము సమాధానం చెప్పాల్సింది, మనము నిలబడి వేడుకోవాల్సింది సాతానుకి, సమాజానికి కాదు. మొదటిది. రెండవది వచ్చేసరికి మనము ఖచ్చితంగా వేడుకోవాల్సింది, సమాధానం చెప్పుకోవాల్సింది, మనం తగ్గించుకొని వెళ్ళవలసింది ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి. ఇస్కరియోతు యూదా ఆ పని చేశాడంటే చేయలే. అందుకే తన గురిని మరచి తన మార్గము తప్పి తిరిగాడు, వెళ్ళిపోయాడు. అతను నరకంకి వెళ్ళిపోయాడా, వేరే అక్కడికి వెళ్ళిపోయాడా అనేది మ్యాటర్ కాదు ఇక్కడ. అతనికి ఏం జరిగింది అనేది ఇప్పుడు మనకు మ్యాటర్ కాదు. ఒక్కటైతే స్పష్టంగా చెప్తున్నాను, చేయవలసిన పని మాత్రం చేయలేదు ఇస్కరియోతు యూదా గారు. ఎంతో మందిని క్షమించాడు క్రీస్తు ప్రభువారు, నన్ను క్షమిస్తాడు అనే విషయాన్ని మర్చిపోయాడు. తను చేస్తున్న తప్పును మాత్రమే పట్టుకున్నాడు. మనం కూడా చూడండి, మనం ఎలా జీవించామనే సంగతిని పక్కన పెట్టి నువ్వు పలానా తప్పు చేసావు పొడిచే వాళ్ళ మధ్యలోనే మనం ఉంటున్నాం, పొడుస్తున్న వారి మధ్యలోనే మనం ఉంటున్నాం. నువ్వు దేవునితో సమాధాన పడిన సంగతి వాళ్ళకి కనపడదు. నువ్వు దేవుణ్ణి అంటుకట్టకబడి ఉండి దేవునితో సాగిపోతున్నావు అనే సంగతి వాళ్ళు పట్టించుకోరు. గాయన మాకు తెలియదా, ఆ టైంలో ఆయన ఏం చేశాడో మాకు తెలియదా, ఆమె మాకు తెలియదా, ఆమె ఎట్లాంటిదో మాకు తెలియదా అని వీళ్ళు ఎన్నన్నా చెప్పుకోవచ్చు గాక. నీ యొక్క ప్రవర్తనను నిన్ను చూస్తుంది ఎవరు అంటే దేవుడు. నిన్ను గమనించేది ఎవరు అంటే దేవుడు.
అపరాధముల చేత పాపముల చేత చనిపోయి ఉన్న స్థితిలో మనలను బ్రతికించింది ఎవరు అంటే దేవుడు. మనం ఆనుకొని ఉండవలసింది ఎవరితోటంటే దేవునితో. ఏదో జరిగింది, అది కావాలని జరిగిందా, లేకపోతే మన మీద నింద పడిందా, లేకపోతే పొరపాటుగా మనం చేయడం ద్వారా ఆ నింద వచ్చి పడిందా, లేకపోతే ఏదో ఒక సంఘటన వల్ల ఇది జరిగిందా అనే సంగతిని దేవునికి వదిలిపెట్టాలి. ఇస్కరేతు యూదా అది చేయలేదు. మనమేం చేయాలి అంటే మన వెనుక ఉన్న వాటిని విడిచిపెట్టి ముందున్న వాటికి వెళ్ళిపోవాలి. విడిచిపెట్టాలి. ఈ విడిచిపెడుతున్న క్రమంలో అసలు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, దేవుడు మనల్ని ఏం చేయాలని చూస్తున్నాడు? 2 కొరింథీ 5వ అధ్యాయం చూడండి ఒకసారి. 2 కొరింథీ 5వ అధ్యాయం చూడండి. 17-18 వచనాలు చూడండి. కాగా ఎవరైతే క్రీస్తునందుంటారో, క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి, కొత్తగా జన్మించారు. తర్వాత పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. మన జీవితంలో మనం బ్యాప్టిజం తీసుకున్న తర్వాత బలంగా నిలబడుతున్నాము, ఏ బలహీనత లేకుండా నిలబడుతున్నాము, అసలు ఏ తప్పు చేయకుండా ఉంటున్నాము అని అనట్లేదు. ఎంత కాదన్నా మనం మానవ శరీరంలో ఉన్న సమయంలో మనం కొంత బలహీనులమే. పొరపాటుగానో లేకపోతే తప్పకనో ఏదో ఒక తప్పు లేకపోతే పాపం చేస్తున్నాం. సాతాను వచ్చి ఏం చేస్తా అంటే చూసావా నువ్వు దోషివి, నువ్వు అపరాధివి, నువ్వు పాపివి అని పొడుస్తా ఉంటది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఇక్కడ పడిపోయావు కదా నాయన, వాటిని వదిలేసి నువ్వు నా పాదాల చింతకు వచ్చావు, నన్ను వేడుకున్నావు, నాకు ప్రార్థన చేసావు, నేను ఇక మీదట అలా ఉండకుండా జీవించాలని నువ్వు కోరుకుంటున్నావు, నువ్వు అలా ఉండొద్దని నువ్వు కోరుకుంటున్నావు. ఈ శోధనలో నుంచి బయటకు వచ్చి నీ బలము ద్వారా, నీ శక్తి ద్వారా ఎదగాలని నువ్వు కోరుకుంటున్నావు కదా, వచ్చేసే, నేను నిన్ను నూతన పరుస్తున్నాను, నీ జీవితాన్ని కొత్తగా చేస్తున్నాను. కానీ అపవాది ఏం చేస్తుంది? దేవుడి వాగ్దానం ఇస్తున్నా కూడా, దేవుడు ఈ వెనుకున్న వాటిని వదిలేసాయని చెప్తున్నా కూడా అపవాది ఏం చేస్తుంది? తన సంబంధులతో, సర్ప సంతానంతో ఏం చేస్తుంది అంటే, నువ్వు దోషివి, నువ్వు పాపివి, పలానా టైంలో అది చేసావు. వాటిని ఏం చేయాలంటున్నాడు దేవుడు? మరచి, విడచి, గతించిపోయినవి. నేను ఒకటి అడుగుతానండి, మన వయస్సు గతించిపోయింది, కొంత 20 సంవత్సరాల, 30 సంవత్సరాల, 50 సంవత్సరాల ఏదో ఒకటి జరిగింది. ఇప్పుడు గతించిపోయిన దాన్ని మీరు 1% కాదు, 0.001% మీరు మార్చగలరా? గతించిపోయిన దాన్ని ఇప్పుడు గడిచిపోయిన ఒక సెకండ్ని మీరు మార్చడం జరుగుతుందా? ఒకసారి మీకు ప్రశ్న ఇస్తున్నాను. జరగదు. గతించినది మారనప్పుడు గతించిన దాని సంగతి పట్టుకొని ఎందుకు వేలాడాలి? అర్థమవుతుందా? గతించినది మనల్ని గురి దగ్గరికి పోనిస్తుందా? పోనీయదు. ఏమైనా సాయం చేస్తుందా? చెయ్యదు. మనకేదైనా మేలు చేస్తుందా? చెయ్యట్లేదు. అలాంటి గతించింది మనకెందుకు? అలాంటి వెనుకున్నవి మనకెందుకు? వాటిని మరిచివేయాలి, వాటిని వదిలివేయాలి. ఇస్కరియోతు యూదా అది చేయలేదు. కానీ అపోస్తులు గాని, యూదా కాకుండా మిగతా వారు గాని, పౌలు గారు గాని, క్రీస్తు వారిని విడిచిపెట్టిన శిష్యులు గాని, మిగతా శిష్యులు ఉన్నారు, క్రీస్తు వారికి దూరంగా ఉంటున్న కుటుంబ సభ్యులు గాని, పాత వాటినన్నిటిని విడిచి, వెనుకున్న వాటినన్నిటిని విడిచి ఏం చేశారు అంటే క్రీస్తుతో సాగారు, క్రీస్తు కొరకు జీవించారు. అవునా కాదా? మీరే ఒకసారి ఆలోచించండి. క్రీస్తు వారి బలియాగాన్ని, క్రీస్తు వారి ఒక త్యాగాన్ని, క్రీస్తు వారు
మనకు చేసిన మేలులను గుర్తు పెట్టుకుంటూ వారు సాగారా లేరా? పాత వాటిని పట్టుకొని వేలాడారా? ఒక్కసారి చెప్పండి. ఒక్కసారి ఇది ఒక్కటి చెప్పండి. అంటే మర్చిపోయి ముందుకు సాగిందండి. మరి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఒక మంచి మనం కూడా శిష్యుడిగా, ఆ విధంగానే ఒక మంచి శిష్యునిగా మనం ఏం చేయాలి? పాతవి గతించేస్తున్నాయి, సమస్తము నూతనపరుస్తున్నాడు, సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు. 18వ వచనం కూడా చదవండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 18వ వచనం చదవండి. సమస్తములు దేవుని వలనైనవి. సమస్తము కూడా దేని వల్ల అయినాయి? ఎవరి వల్ల అయినాయి? దేవుని వల్లనే అవుతున్నాయి. మన తండ్రి అయిన దేవుని వల్లనే అవుతున్నాయి. తర్వాత ఆయన మనలను క్రీస్తు ద్వారా, ఆయన మనలను, తండ్రి అయిన దేవుడు మనలను క్రీస్తు వారి ద్వారా తనతో సమాధాన పరుచుకుని, తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మనకు అనుగ్రహించెను. ఆనాడు పౌలు గారు అక్కడున్న కొరింథీ వాళ్ళతో అంటున్నారు కావచ్చు, కానీ ఈనాడు మనకు, ఈ కాన్ఫరెన్స్ లో ఉన్న వారికి, దేవునిలో జీవించాలనుకుంటున్న వారికి అనుగ్రహించెను. ఒక్కసారి ఆలోచించండి. మనకు సమస్తాన్ని ఏర్పరిచిన దేవుడు, సమస్తాన్ని నూతనంగా చేసిన దేవుడు, నూతన సృష్టిలోకి రప్పించిన దేవుడు, నూతన సృష్టి అయిన సంఘంలోనికి జీవింపజేస్తున్న దేవుడు, మనల్ని నడిపిస్తున్న దేవుణ్ణి ఆనుకొని అంటుకట్టుకొని సాగుదామా? వెనుకున్న వాటిని పట్టుకుందామా? గతించిన వాటితో వేలాడదామా? ఇస్కరియోతు యూదా ఆ పని చేశాడు. ఇస్కరియోతు యూదా ఎవరైతే దేవునికి దూరంగా వెళ్ళిపోతూ, దేవునికి విరుద్ధంగా వెళ్ళిపోతున్నారో వారందరూ అదే పని చేస్తున్నారు. ఒకవేళ నేడు మనం చేస్తున్న అపరాధం మనకి ఇప్పుడు అర్థమైంది అనుకోండి, నేడు ఇప్పుడు మనం చేస్తున్న ఒక అపరాధం మన మైండ్లో అది వచ్చేస్తూ ఉంటది. నాలో ఈ అపరాధం ఉంది, ఈ అపరాధాన్ని నేను ఈ క్షణానే, ఈ రోజే విడిచిపెట్టి సాగాలి. ఒకవేళ నేడే మన బలహీనతను, మన అపరాధాన్ని వదిలేస్తామా? నేడే, ఈ క్షణమే మనల్ని నూతన సృష్టిగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నూతన సృష్టిగా చేసుకొని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. తనతో సమాధానపరుచుకొని మరింత బలంగా కొనసాగుటకు సిద్ధంగా ఉన్నాడు. ఒక మంచి శిష్యుని వలె తయారవ్వాలనుకుంటున్నావా? వెనుకున్న వాటిని ఈ క్షణమే మరిచిపో. పౌలు గారు చెప్తున్నా, నేను ప్రధాన పాపిని అయినా కూడా దేవుడు నాకు ఒక బాధ్యతనిచ్చాడు. క్రీస్తు ప్రభువారు నన్ను తనలో నిలబెట్టుకున్నారు, నన్ను నడిపిస్తున్నాడు. అక్కడున్న సంఘానికి, అక్కడున్న అందరికీ ఏం చెప్తున్నాడు తిమోతి పత్రిక ద్వారా అని చూస్తే, మీరేదో చిన్న చిన్న తప్పులను చూసి నేను పెద్ద పాపిని అని మీరు అనుకుంటున్నారు కావచ్చు, కానీ నా జీవితాన్ని చూస్తే మీ అందరికంటే పెద్ద పాపిగా, ప్రధాన పాపిగా నేనున్నాను. కానీ దేవుడు నన్ను రక్షించాడు, దేవుని వాక్యం నన్ను రక్షించింది. ఇంకా గట్టి చెప్పాలంటే పాపలను రక్షించడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. ఆ విధంగా నన్ను రక్షించుకున్నాడు, మిమ్ములను కూడా రక్షిస్తున్నాడు. ఇది నమ్మదగిన విషయము, ఇది నమ్మాల్సిన విషయము, పూర్ణ అంగీకారమైన విషయము. ఇంకా పాపిని అని దేవునికి దూరం వెళ్ళిపోతా అంటాం ఎక్కడిది? ఇక్కడైనా సరే దేవుని దగ్గరికి వచ్చేసాయి. ఇక్కడైనా సరే నీ అపరాధములను దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి వాటిని దేవునితో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేసాయి. వెనుకున్న వాటిని వదిలివేసి దేవునితో సాగడానికి, ఆ గురి వద్దకు పరిగెత్తడానికి ఇప్పటికైనా ప్రయత్నించు. అన్న మీరు చాలా ఈజీగా చెప్తున్నారన్న అని అనుకోవచ్చు. వదిలేసడం నేను ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా మీకేం తెలుసు అన్న, మీరు ఈజీగా చెప్పేసి వెళ్ళిపోతున్నారు అని మీరు అనుకోవచ్చు. ఆ విడిచిపెట్టడం కూడా ఎంత ప్రాబ్లమేటిక్ గా ఉంటుందో అది కూడా చూద్దాం ఒకసారి.
యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనం చూడండి. స్త్రీ ప్రసవించినప్పుడు ఏంటండి? స్త్రీ ఆ స్త్రీ ప్రసవిస్తున్నప్పుడు ప్రసవించినప్పుడు ఉమ్, ఆమె గడియ వచ్చింది కనుక ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. ఆమె వేదన పడును. ఇక్కడ ఏంటంటే ప్రసవానికి సిద్ధంగా ఉన్న ఒక స్త్రీ గురించి, ఒక తల్లి కాబోతున్న స్త్రీ గురించి చెప్తూ, ప్రసవించే సమయం వచ్చింది, ఆమెకంటూ ఒక గడియ నిర్ణయించబడింది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆమెకు వేదన కలుగుతుంది, వేదన వస్తుంది. తర్వాత ఏం జరిగింది? అయితే శిశువు పుట్టగానే అయితే ఆ శిశువు, ఆ బిడ్డ పుట్టగానే, తర్వాత లోకముందు నరుడొకడు పుట్టనని సంతోషం చేత ఉమ్, ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. ఓకే, శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెను, ఇంకా చెప్పాలంటే నాకు ఒక బాబు వచ్చాడు, పాప వచ్చింది అని సంతోషము చేత ఆమె ఆ వేదనను మరి జ్ఞాపకము చేసుకొనదు. ఏంటి ఈ వచనానికి మనం ఎందుకు వచ్చాం అంటే, మనం ఒకవేళ ఇప్పుడు విశ్వాసమే కావచ్చు గాక, కానీ మనలో ఉంటున్న ఆ శోధన, ఆ బలహీనత, ఆ తప్పు, మనం ఇప్పుడు ఈ క్షణాన మనలో ఒక తప్పు ఉందని మనకు అర్థమవుతుంది. ఆ తప్పు నుండి మనం బయటికి రావడానికి, ఒక నూతన సృష్టిగా రావడానికి ఏం జరుగుతుంది అంటే, ఒక స్త్రీ ఎలాగైతే ప్రసవ వేదన పడుతుందో మనం కూడా అలాంటి వేదనను పొందుకుంటాము. మనం బయటికి వస్తున్న సమయాన్ని ఏదో ఈజీగా మన ఇంట్లో ఉన్న డోర్ను ఓపెన్ చేసుకొని బయటకు వచ్చేస్తున్నాం, అంత ఈజీ అని అయితే నేను అనట్లేదు. మనకున్న బలహీనత, మనకున్న ఆ శోధన, లేకపోతే మనం చెరపట్టబడిన, సాతాను ద్వారా చెరపట్టబడిన ఆ తప్పు మనల్ని అంత ఈజీగా బయటికి పోనిస్తానని నేను చెప్పట్లే. కానీ దాంట్లో నుంచి బయటికి వచ్చేద్దామని అనుకున్నప్పుడు నీకెంతో ఒక వేదన వస్తుంది, ఒక బాధ వస్తుంది. అయినా గాని నువ్వు దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చావా? నేను మళ్ళీ దేవునితో అంటుకట్టబడ్డాను, మళ్ళీ నేను దేవుని కుమారునిగా అయిపోయాను అనే సంతోషం వస్తుందా రాదా అని చూస్తే ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే, మనం ఇంతకు ముందు ఆ దాంట్లో నుంచి బయటపడే టైంలో వచ్చిన ఆ వేదన జ్ఞాపకం వస్తుందా? జ్ఞాపకము రాదు. ఎందుకంటే గతించిందని వదిలేసాం. వెనకున్నది విడిచి ముందుకు సాగడానికి, గురి వద్దకు పరిగెత్తడానికి మనము ఆతురత పడుతున్నాం. అంటే ఈరోజు ఏం చెప్పబోతున్నాను అంటే, మనము ఒక మంచి శిష్యుడి వలె గుడ్ డిసైపుల్ లాగా ఉండాలి అంటే, ఒక పౌలు గారిని చూడండి, అపోస్తులను చూడండి, క్రీస్తు వారి కుటుంబం, శారీరక కుటుంబం చూసినట్టయితే యూదా గారు కానీ, ఇంకొక సీమోను గారు కానీ, ఇంకొక యాకోబు గారు కానీ మనకు కనపడతా ఉంటారు. వీరందరినీ చూస్తే క్రీస్తు వారు బలి అయిన తరువాత వాళ్ళు పశ్చాత్తాపడింది కానీ, వారు పశ్చాత్తాపడి కన్నీటితో వేదన పడిన సంగతి మనకు రాయింపబడలేదు. కానీ క్రీస్తు వారి దగ్గరికి వచ్చే సమయాన వాళ్ళు ఎంత ప్రసవ వేదన పడ్డారో ఒక్కసారి ఆలోచించుకోండి. శిష్యులతో మొదలు పెడితే, పౌలు గారితో మొదలు పెడితే, పౌలు గారు 3 రోజులు తిండే తినలేదు, కళ్ళు పొరొచ్చింది ఒకవైపు, రెండో వైపు ఉపవాసం ఉన్నాడు. తర్వాత అననీయ వచ్చి బాప్టిజం ఇస్తాడు, కళ్ళు తెచ్చుకుంటాడు. ఆ 3 రోజులు నిజం చెప్పాలంటే పౌలు గారు సౌలు నుండి పౌలుగా అయ్యే క్రమంలో 3 రోజుల ప్రసవ వేదన భరించాడు. 3 రోజుల ప్రసవ వేదన ఓపెన్ గంట పౌలు గారు 3 రోజుల ప్రసవ వేదనను భరించాడు. శిష్యులు ఎన్ని రోజులు భరించారో నాకు తెలియదు. క్రీస్తు వారిని పొడిచిన వారు ఎంతగానో ఆ వేదనను భరించారో నాకు తెలియదు. కానీ
పొడిచిన తరువాత దూరం చేసుకున్న తర్వాత దగ్గరికి రావడానికి మాత్రం ప్రసవ వేదనను భరించారు. కానీ ఎప్పుడైతే క్రీస్తునందుకు వచ్చారో, క్రీస్తులోకి వచ్చారో, వారు ఆనందంగానే క్రీస్తు వారితో అంటుకట్టబడ్డారు. ఇంకా పాతవి పట్టుకుంటే, ఆ పాప జీవితాన్ని పట్టుకొని ఉంటే దేవుని దగ్గర ఉండే ఆనందాన్ని వారు పొందగలిగేవారా అంటే పొందలేరు, పొందడం సాధ్యము కాదు. ఈరోజు ఒక మంచి శిశుని వలె కావాలనుకుంటున్నామా? వెనుకున్న వాటిని వదిలేద్దాం. ఒకవేళ వెనక లేదు కానీ ఇప్పుడే నా పక్కనే, నా లోనే ఒక బలహీనత ఉంది, ఒక తప్పు ఉంది అని మన మనసుకు అనిపిస్తుందా? ఇప్పుడే ఆ బలహీనతలో నుండి బయటికి వచ్చేలాగున తండ్రికి ప్రాధేయపడదాం. ఆ వచ్చే క్రమంలో ఎంతో ప్రసవ వేదన కలుగుతుంది. కానీ ఆ ప్రసవ వేదనను దాటి నువ్వు వచ్చావా, నూతన సృష్టిగా సృష్టింపబడతావు. సృష్టింపబడ్డం మాత్రమే కాదు, దేవునితో బలంగా అంటుకట్టబడతావు. దేవునితో సాగిపోవడానికి సిద్ధంగా అవుతావు. ఎక్కడికి సాగిపోతున్నావు అంటే గురి వద్దకు సాగిపోవడానికి సిద్ధమవుతున్నావు. నువ్వు గురిని ఏర్పరచుకున్నావు గాక, నీకు గురుంది కావచ్చు గాక, కానీ ఈ శోధన, ఈ బలహీనత, ఈ పాపము నేను ఇక్కడ ఆపేస్తుంది కావచ్చు. వాటిని విడిచి, వాటిని తోసేసి నూతన సృష్టిగా ఎదిగి దేవుని దగ్గర రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. క్రీస్తు వారి శిష్యునిగా అవ్వాలంటే రెండవ లక్షణము, వెనుకున్నవి మరచి క్రీస్తు వైపు చూస్తూ క్రీస్తు వారి దగ్గరికి, క్రీస్తు వారే మన గురి, ఆ గురి దగ్గరికి చేరుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఒక్కసారి 2 నిమిషాలు, కేవలం 2 నిమిషాలు మౌనంగా మన బలహీనతల నిమిత్తం గాని, మనం సాతాను ద్వారా చెరపట్టబడిన విషయం గురించి గాని, మనమే కాదు, మన సహోదరులు కావచ్చు, సహోదరిమణులు కావచ్చు, మనకు తెలిసిన వారే కావచ్చు, మన పెద్దలే కావచ్చు, ఎవరైనా అట్లాంటి స్థితిలో ఉన్న వారి గురించి కూడా, మన గురించి కూడా ఒక 2 నిమిషాలు మౌనంగా ప్రార్థించి తర్వాత చివరి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ ఓవర్ టు అధ్యక్షుల వారు. 2 నిమిషాలు మౌనంగా. ఓవర్ టు అధ్యక్షుల వారు.